గోల్కొండ ఇది ఫస్ట్ టైం రావడం. స్టెప్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము అనమాట. ఫలక్నామా వెళ్ళాము. సో అక్కడ లేట్ అయిపోయింది మోస్ట్లీ. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫుల్లీ హ్యాపీ బ్రో. అరే పొట్టెట్లా పెట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. సో మొదటి బోనం వచ్చేసి మన గోల్కొండలో స్టార్ట్ అవుతుంది అనమాట. బోనం అనేది భోజనం అని అర్థం తెలుగులో. సో ఈ బోనం ఎలా తయారు చేస్తారు అంటే దాంట్లో అన్నం బెల్లంతో రెండు కలిపి చేస్తారు అనమాట. సో అందులో తయారు చేసింది మన అమ్మవారికి పెడతారు అనమాట. సో ఈరోజు నేను బోనాలకు వచ్చేసిన. ఇది మన తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది అనమాట. సో ఈ రోజు వచ్చేసి నాతో పాటు జాయ్ వచ్చిండు, అలాగే శ్రీకాంత్ వచ్చిండు అనమాట. సో నేను వచ్చే ఛాన్స్ అయిపోయింది. ఇక్కడ మీకు ఏమేమి చూపిస్తా అంటే ఇక్కడ పోతురాజుల డాన్సులు చూపిస్తా, అలాగే బోనం ఎత్తుకున్న అమ్మవారులను కూడా చూపిస్తా. సో మన జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను లోపలికి వచ్చేసిన, నేను మొత్తం చూసిన. సో ఓవరాల్ గా మీకు అంత చూపిండిగా నేను ట్రై చేస్తాను. నేను చలో గైస్. స్టెప్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. మేము దేవుని దర్శనానికి మేము వెళ్తున్నాం అనమాట. సో నాతో పాటు వచ్చి శ్రీకాంత్ కూడా వచ్చిండు, శ్రీకాంత్ జాయ్ కూడా వచ్చిండు. శ్రీకాంత్ బ్రో నువ్వు ఇంతమందికి ఎక్కినావా? వచ్చినా బ్రో లాస్ట్ ఇయర్. ఓకే, ఎంత టైం పట్టింది లాస్ట్ ఇయర్ కి? లాస్ట్ ఇయర్ చాలా ఊపుడే బ్రో, ఇప్పుడంతా ఏం లేదు, అవునా నార్మల్ గానే ఉంది. ఓకే జాయ్ నువ్వు ఇంతమందికి వచ్చినావు కదా ఇక్కడికి? ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైమా? సో బోనాలు చూసినావా మీ ఏరియాలో జరుగుతుండే? రెగ్యులర్ గా జరుగుతుంది, లోకల్ కాబట్టి చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాము. గోల్కొండ ఇది ఫస్ట్ టైం రావడం. ఓకే
ఈ స్టెప్స్ మొత్తం ఎక్కుతా అనుకుంటున్నావా నువ్వు? ఎక్కొచ్చులే. నీకు పాసిబుల్ అవుతుందా? యా పాసిబుల్ బ్రో. ఇలాంటి గుట్టలు ఎన్నెన్నో ఎక్కిండు మా జాయ్ అయితే. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, శ్రీరామదాసుని బంధించిన ప్లేస్ అనమాట ఇది. సో నేను సినిమాలు ఎక్కువ చూడ కాబట్టి సో నాతో పాటు వచ్చేసి జాయ్ ఉంది అనమాట. సో జాయ్ని కూడా అడుగుదాము, సినిమాల గురించి కానీ స్టోరీస్ గురించి కానీ చాలా కొద్దిగా వివరంగా చెప్తారు అనమాట. సో జాయ్ని అడుగుదాం, జాయ్ ఇది స్టోరీ ఏంటో అని అడుగుదాం ఒకసారి. ఏంటి జాయ్ దీనికి సంబంధించిన స్టోరీ ఏంటి అసలు? గోల్కొండలో చాలా స్టోరీస్ ఉన్నాయి అండ్ పూర్వంలో జరిగినాయి రియల్ స్టోరీస్ ఉన్నాయి. సో మనకు అందులో ఇక్కడ ఒక జైలు అనమాట, శ్రీరామదాసుని బంధించిన ఒక జైలు. మీకు దాని గురించి తెలిసి ఉంటుంది మాక్సిమం. అండ్ మిగతా వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు శ్రీరామదాస్ మూవీ చూడండి, అందులో క్లియర్గా శ్రీరామదాసుడి స్టోరీ సినిమా లాగా చేయబడింది. సో చూడండి, నాగార్జున గారు యాక్ట్ చేశారు అందులో. అక్కడ పైన ఒక బెల్ ఉంటుంది అనమాట, ఇంతకుముందు కింద పడ్డది, ఇంతకుముందు నేనే పెట్టినా. సో అట్లనే ఉంచారు అనమాట. అది లక్కీ అనమాట, ఓవర్ అనేది అది రిమూవ్ చేయలేదు. ఓకే, చిన్నప్పటి నుంచి వస్తారా? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనా? ఎందుకు లేట్ అయిపోయింది? మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగ్ వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము అనమాట, ఫలక్నామా వెళ్ళాము. సో అక్కడ లేట్ అయిపోయింది మోస్ట్లీ. ఓకే ఓకే. నువ్వు కూడా ఫస్ట్ టైమేనా ఇక్కడ రావడం? నేను కూడా ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పోతురాజుల డాన్స్ మంచిగా అనిపిస్తుంది అన్న. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంత రష్ ఉన్నా ఫైనల్ గా మేమైతే దర్శనం చేసుకున్నాం. హ్యాపీ. దర్శనం చేసుకున్నాం మీరు ఆల్రెడీ? చేసుకున్నాం. ఓకే అండి. ఓకే, ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అన్న మేము. అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ జైలు అంటే కదా, అట్లా అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఓకే ఓకే. రామదాసుని బంధించారు కదా, బంధించిన ప్లేస్ ఇదే. ఈ ప్లేస్ ఇదే. ఓకే అండి. ఓకే, లాస్ట్ టైం కూడా వచ్చిరా మీరు? లాస్ట్ టైం వచ్చినా, బట్ ఈ ప్లేస్ ఇక్కడికి రాలి, ఇక్కడ చాలా రష్ ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాం. లాస్ట్ టైం కి ఈ ఇయర్ కి ఏం డిఫరెన్స్ ఉంది మీకు ఏమైనా కనబడుతుందా? లాస్ట్ అంటే అందరూ గుడి క్లోజింగ్ టైం కి మేము వచ్చినాం. విత్ పంతులు కూడా మాతో వచ్చినాం. ఆ మూమెంట్ లాస్ట్ అంటే 11:30, 12 వచ్చినాం అనమాట లాస్ట్ మేమే. సో అప్పుడు అంత నార్మల్ గా ఉండే, ఏం ఎక్కువ రెస్ట్ లేకుండే. సో ఈసారి మీరు కొద్దిగా తొందర వచ్చారు. తొందరగా వచ్చి దర్శనం మొత్తం చేసేసుకున్నాం. ఓకే, ఫైనల్లీ వి కంప్లీటెడ్ అవర్ దర్శనం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ ఇంకా పూర్తిగా రాలేదు, కొద్ది వరకు వచ్చినాం అనమాట, హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఇందాక మనము శ్రీరామదాసుని ఎక్కడైతే బంధించారో అక్కడ వెళ్ళి చూసినాం కదా. సో ఇంకా మేము పైకి వెళ్ళాలి, ఓన్లీ కొద్దిగా సగం వరకే వచ్చినాం అనమాట. సో బ్రో వెళ్తుండు, శ్రీకాంత్ బ్రో చెప్పు బ్రో, ఎట్లా అనిపిస్తుంది? ఇంతవరకు వచ్చినావు కదా, మొత్తం వచ్చినా అనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు? లేదు బ్రో, మనం సగమే వచ్చినాం ఆల్రెడీ, ఇంకా చాలా ఎక్కాలి పైనకి. ఓకే, చాలా ఎక్సైటింగ్ ఉంది, ఫుల్లీ హ్యాపీ బ్రో. ఎందుకు అయినా మరి ఇక్కడ నువ్వు? స్టెప్స్ ఎక్కినాయి కదా బ్రో, కొద్దిగా దమ్ వస్తుంది అందుకే ఆయన. ఓకే ఓకే, చలో ఇంకా పైకి వెళ్ళిపోదాం. వెళ్ళాం బ్రో. వాళ్ళు బోనాలు ఆల్రెడీ సమర్పించి వచ్చారనమాట. సో మనకు లేట్ అయిపోయింది. సో గైస్, ఓవరాల్గా మనము పైకి వచ్చేసాం అనమాట. సో ఇక్కడే దేవత ఉంటుంది. సో ఇక్కడ మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చేసి పెద్ద బోనం పెట్టారు అనమాట, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా రైట్ సైడ్లో కొన్ని బోనాలు కూడా ఇక్కడ పెట్టారు అనమాట. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇట్లా సో ఆల్మోస్ట్ మొత్తం గుడి మొత్తం క్లోజ్ చేసారు అనమాట.
ఇది ఫైనల్ స్టేజ్ అనమాట మనది. మాకు టైం ఎంత పట్టిందంటే ఒక 1 hour టైం పట్టింది అనమాట. సో కింద నుంచి పైకి వచ్చేలోపట ఇంకోటి ఏంటంటే అక్కడ పూజ జరుగుతుంది కాబట్టి మేము నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చాము అనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు కొద్దిగా తొందర వచ్చారనుకో మీరు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు ఓవరాల్గా ఇక్కడ పోతురాజుల డ్యాన్స్ ఒకటి, ఇంకోటి బోనాలు ఊరేగిస్తారు కదా, సో అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రతిదీ అనేది తెలుస్తుంది, ప్రతిదీ చూస్తారనమాట. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇదన్నమాట ఈరోజు వీడియో. నేను మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బాయ్.